Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. So today we are going to discuss about the 2024 మనకి PYQs అండి. ఇందులో మనం ఎకానమీ చూద్దాము. సో మరి ఎకానమీలో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారు అనేది ఇంపార్టెంట్ కదా. సో అది తెలియాలి అని అంటే అసలు ప్రీవియస్గా ఎలా అడిగారు అనేది తెలియాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది వచ్చేసి ఎకానమీ అండ్ గౌట్ స్కీమ్ రిలవెంట్గా వస్తుందండి. చూడండి, ద కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ ధోని పోలో ఎయిర్పోర్ట్ అండ్ కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఇన్ ద రీసెంట్ పాస్ట్ విచ్ ఆఫ్ ద ఎబో హ్యాస్ బిన్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఏ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అన్న అసలు గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇవి మనకు తెలియాల్సినవి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ బేస్డ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఓకేనా. అయితే మరి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాము, తర్వాత బ్రౌన్ ఫీల్డ్ చూద్దాం. 1 minute. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాశాను గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ విచ్ బిల్ట్ ఆన్ అన్డెవలప్డ్ ల్యాండ్ అండ్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఏంటి, అది అంటే కంప్లీట్గా స్టార్ట్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటాం, అంటే అక్కడ ఎలాంటి డెవలప్మెంట్లు కానీ ఉండకుండా ఉన్నది అని అర్థం. అయితే మరి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకేనా. దాన్ని లైక్ రీపర్చేస్ టైప్లో మనం కొని మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. మరి గ్రీన్ ఫీల్డ్ తీసుకుంటే ఇందులో ఆన్సర్ ఏమొస్తుంది అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, ధోని పోలో ఎయిర్పోర్ట్. ఇది యాక్చువల్గా మనకి న్యూస్లో ఉంది, అందుకే ఇది మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్ రిలవెంట్గా 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2, 3 అన్నాం. అయితే ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఇది రీసెంట్ కాదు, క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి. రీసెంట్ పాస్ట్ అన్నారు. సో రీసెంట్ పాస్ట్ అంటే రీసెంట్గా జరిగిన దానిలో. సో ఇందులో మనకి విజయవాడ అనేది రీసెంట్గా రాదు, అందుకనే మనము 3ని ఎలిమినేట్ చేస్తాము. ఓకేనా. సో 1 and 2 ఆన్సర్, అంటే ఆన్సర్ ఈ. సో అదేలా కూడా నేను చెప్తాను చూడండి. ధోని పోలో ఎయిర్పోర్ట్ తీసుకుంటే చూడండి, హోలాంగి ఎయిర్పోర్ట్ అంటాము. ఇది వచ్చేసి ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఏ హోలాంగి ఎయిర్పోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సర్వింగ్ ద ఈటానగర్. ఈటానగర్ దేని క్యాపిటల్ అండి, అరుణాచల్ ప్రదేశ్. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే హోలాంగిలో ఉంది. అయితే అప్రాక్సిమేట్లా మనకి 14 కిలోమీటర్స్ సౌత్ సిటీ ఆఫ్ పాపుం పారే డిస్టిక్ దగ్గర ఉందని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ కమ్స్ అండర్ వాట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకే, సో దిస్ ఆప్షన్ is right. Next, Kushinagar International Airport. So this is an international airport. It is located in Kushinagar. Kushinagar means where it is, Uttar Pradesh. And this airport serves as a greenfield facility and caters out to both domestic వర్క్ అవుతుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ గా కూడా ఇక్కడ రెండు విధాలుగా ఇది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ సర్వ్స్ ద సిటీ ఆఫ్ విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్, అఫీషియల్లీ క్లాసిఫైడ్ యాజ్ అన్ international airports. Unlike the other, however, it is not a greenfield airport. Okay, it is not a greenfield airport. So ఇది greenfield airport లోకి రాదు, matlab it's not from the scratch. Okay, next second question, with reference to the Indian economy. అంటే ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ, కొలటేరియల్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆబ్లిగేషన్స్ ఆర్, అంటే CBLO. ఓకే, కొలటెరల్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆబ్లిగేషన్స్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వాట్ అని అన్నారు. దేనికి ఇన్స్ట్రుమెంట్స్ గా అని అంటున్నారు, బాండ్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, మనీ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్. మన ఆన్సర్ వచ్చేసి మనీ మార్కెట్ అవుతుంది. ఎందుకు మరి మనీ మార్కెట్ అంటే ఫస్ట్ మనకి CBLO అనేది తెలియాలి. ఓకేనా. చూడండి, కొలటెరల్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆబ్లిగేషన్స్. ఫస్ట్ మనకి బారోయింగ్ అంటే ఏంటిది, లెండింగ్ అంటే ఏంటిది, ఫస్ట్ సింపుల్గా మన లాంగ్వేజ్లో తీసుకుంటే ఇవ్వడం తీసుకోవడం కదా. సో చూద్దాం, కంటెక్స్ట్ అండ్ పర్పస్. ద టర్మ్ కొలటరల్ బారోయింగ్ CBLO రిఫర్ టు ఏ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. దేనికి ఏ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్గా వాడతాము, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ప్రైమర్లీ
యూజ్డ్ విత్ ఇన్ ద ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్. ఎక్కడండి? ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్లో, ఫైనాన్షియల్ మార్కెట్లో యూజ్ చేసేవారు. అయితే సిపిఎల్ఓ ఎనబుల్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఏం చేసింది? షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ని అండ్ లెండింగ్స్ ని ఎనబుల్ చేసింది. ఓకే, ప్రొవైడింగ్ ఫుల్లీ కొలటరలైజ్డ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ పార్టిసిపెంట్స్. నెక్స్ట్ స్ట్రక్చర్, దీని ఒక స్ట్రక్చర్ తీసుకుంటే ఇట్ రిప్రజెంట్ ద అగ్రిమెంట్ అనేది ఉంటుందండి. ఎవరెవరికి మధ్యాన అంటే ఎవరైతే బారోవర్ అండ్ లెండర్ ఉంటారు కదా వాళ్ళ మధ్య. where the borrower pledges collateral and typical government securities in exchange for the cash provided by the lender. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ సిబిఎల్ఓ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇట్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ద లిక్విడిటీ అండ్ స్టెబిలిటీ విత్ ఇన్ ద మనీ మార్కెట్. ఇట్ ఆఫర్ ద సెక్యూర్ అవెన్ ఫర్ షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్ కి ఇది సెక్యూర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డ్యూ టు ద కొలటరలైజ్డ్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏమంటున్నారు చూద్దాం. ఇన్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కెన్ యాక్సెస్ ద లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ విండో ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు, సారీ, ఇన్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఎన్బిఎఫ్సి కంపెనీస్ కెన్ యాక్సెస్ చేస్తాయి అంటే ఏంటిది? లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీని అడ్జస్ట్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అది చేస్తుందా అనేది ఇక్కడ మనకు తీసుకుంటే అసలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ డస్ నాట్ కమ్స్ అండర్ ద బ్యాంకింగ్ లైసెన్స్. అంటే ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్ అనేది వాటికి ఉండదు. ఓకేనా, దట్ ఈస్ నాట్ సూపర్వైజ్డ్ బై ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్స్. అంటే ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వీటికి సూపర్వైజ్గా ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తీసేస్తే మీకు ఈ రెండు ఆన్సర్స్ కూడా పోతాయి. సో రిమైనింగ్ వచ్చేసి 3 and 2 and 3 ఉంది. చూద్దాం. ఇన్ ఇండియా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కెన్ హోల్డ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు అంటే G6 అని అంటున్నారు. ఎస్. ఇన్ ఇండియా స్టాక్ ఎక్స్చేంజెస్ కెన్ ఆఫర్ ద సెపరేట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఫర్ డెట్స్. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేస్తున్నారు కదా, సో రైట్. సో మన ఆన్సర్ వచ్చేసి 2 and 3. సో దీనికి ముందు చూడండి, ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్. ఓకే, రిమెంబర్, అండ్ నాట్ సూపర్వైజ్డ్ బై నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ. ఓకేనా, మరి ఇవి ఏం చేస్తాయి అంటే ఇట్స్ ఆఫర్ ఓన్లీ సర్వీసెస్, లోన్ ఇవ్వడం కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో చూద్దాం. లిక్విడిటీ అండ్ మార్కెట్ ఆపరేషన్స్ ఇండియా మరి ఏ విధంగా జరుగుతుంది అని అంటే LAF లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ మానిటరీ పాలసీ. పాలసీ టూల్ టు యూజ్డ్ బై ఎవరు యూజ్ చేస్తారు దీన్ని? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజ్ చేస్తుంది. ఎందుకు యూజ్ చేస్తుంది మానిటరీ పాలసీ అనగా మనకి ఏం గుర్తొస్తుంది? టు మేనేజ్ ద లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లిక్విడిటీ అంటే మన దగ్గర క్యాష్ ఉంటుంది కదా, సో క్యాష్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఇట్ అలౌస్ ద RBI టు ఇంజెక్ట్ ఆర్ అబ్జర్వ్ ద లిక్విడిటీ ఫ్రమ్ ద scheduled commercial banks to primary dealers with NBFC non-banking financial company. It generally do not direct access to this facility. ఓకేనా, మరి వైల్ ఏమన్నాడు ఇక్కడ? NBFCకి ఈ ఫెసిలిటీ ఉండదు. ఎవరికి ఉంటుంది? RBI ఎవరితోటి? స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అండ్ ప్రైమరీ డీలర్స్కి ఉంటుంది. అండ్ దీని యొక్క కాంపోనెంట్స్ తీసుకుంటే ఇందులో మనకి 2 కాంపోనెంట్స్ అందరికీ తెలిసిందే, రెపో, రివర్స్ రెపో అంటే ఏంటిది? రీపర్చేస్ అగ్రిమెంట్. సో ఇక్కడ చూడండి, బ్యాంక్స్ బారో ఫండ్స్ ఫ్రమ్ ద RBI బై ప్లెడ్జింగ్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్ ఎట్ ద రెపో రేట్ వెన్ దే నీడ్ లిక్విడిటీ. ఇక్కడ ఏమంటున్నారు? సింపుల్గా రెపో అంటే ఏంటంటే రీపర్చేస్ అగ్రిమెంట్. అంటే బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఫండ్ని బారో చేస్తాయి ఫ్రమ్ ఎక్కడి నుంచి? RBI నుంచి. ఓకే, ఎలిజిబుల్ సెక్యూరిటీస్ తోటి ఇవి తీసుకుంటాయి. తర్వాత రివర్స్ రెపో అని అంటే ఏంటంటే బ్యాంకు వాటి దగ్గర మనీ ఎక్కువ అయినప్పుడు డిపాజిట్ చేసుకుంటే ఎక్సెస్ ఫండ్స్ విత్ ద వాటి దగ్గర ఎక్కువ ఫండ్ని ఎవరితో డిపాజిట్ చేసుకుంటే? RBI. ఓకేనా, దే హ్యావ్ సర్ప్లస్ లిక్విడిటీ అంటే వాళ్ళ దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు. నెక్స్ట్ పర్పస్ అండ్ ఇంపాక్ట్. అండ్ ఇట్ హెల్ప్స్ టు స్టెబిలైజ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ బై మేనేజింగ్ ద
షార్ట్ టర్మ్ క్యాష్ షార్టేజెస్, ఎప్పుడైతే మనకి క్యాష్ షార్టేజెస్ వచ్చినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా. మరి దీని యొక్క ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకోవచ్చు. తర్వాత యాక్సెస్ టు లిక్విడిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఏ విధంగా యాక్సెస్ ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, వీళ్ళకు పర్మిషన్ అనేది ఉంటుంది. పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎక్కడ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద. ఓకే, మన క్వశ్చన్లు అదే అడిగారు కదా. అండ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ లిమిట్, ఎంత అండి, విత్ ఇన్ స్పెసిఫైడ్ లిమిట్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ మొత్తం వాళ్ళు కొనుక్కుంటా అంటే కాదు, మనకి ఆర్బీఐ ఎంత చెప్తే అంత. ఓకే, ఈ పాయింట్. ఇన్ ఇండియా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కెన్ హోల్డ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నారు. క్లియరా? సారీ. నెక్స్ట్, ఎక్స్పాండింగ్ మార్కెట్ లిక్విడిటీ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా డెట్ మార్కెట్స్. నెక్స్ట్, debt trading platforms. India stock exchanges such as a Bombay Stock Exchange and National Stock Exchange have dedicated to debt trading platforms, okay, that facilitate trading in debt securities and enhancing the market liquidity and investors access to debt instruments. Okay, next, systematic liquidity. Systematic liquidity తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది అని అంటే చూడండి, liquidity in banking system, it refer to the availability of the cash required by bank to meet the short term financial need. ఇక్కడ మనం డెఫినేషన్ తీసుకుంటే లిక్విడిటీ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అని అంటే ఇట్ రిఫర్ టు ద అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ రిక్వైర్డ్ బై బ్యాంక్. ఏమంటున్నారు, బ్యాంకులో ఇది ఎంతైతే క్యాష్ రిక్వైర్డ్ ఉంటుందో, అంటే ఎంత రిక్వైర్డ్ ఉన్నంత పెట్టడం కాదు, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ద క్యాష్ రిక్వైర్డ్ బై ద బ్యాంక్. ఎప్పుడైతే బ్యాంకుకి వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా మనీ అనేది లిక్విడ్ రూపంలో, అంటే క్యాష్ లిక్విడ్ రూపంలో పెట్టడం. టు మీట్ ద షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ నీడ్, ఏదైనా షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అవసరం వచ్చినప్పుడు క్యాష్ లేదు అనకుండా అది పెడుతుంది అన్నట్టుగా. తర్వాత సర్ప్లస్ అండ్ డెఫిసిట్ అంటే ఇక్కడ చూడండి, వెన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఈస్ నెట్ బారోవర్ ఫ్రమ్ ద ఆర్బీఐ అండర్ ద LAF అండ్ ఇట్ ఇండికేట్ ద లిక్విడిటీ డెఫిసిట్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ net lender to the RBI, the liquidity surplus in the system. Next question. In India, which of the following can trade in corporate bonds and government securities? ఇక్కడ ఏమన్నాడు, which of the following trade in, ఏ ట్రేడ్ ఇక్కడ మనకి కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి మనము చెప్తుంది అంటున్నారు. చూద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నాడు, పెన్షన్ ఫండ్ అన్నాడు, రీటైల్ ఇన్వెస్టర్స్ అన్నారు. సో ఆల్మోస్ట్ అన్ని కూడా వస్తాయి మనకి. మరి ఆన్సర్స్ చూద్దాం ఏమి ఇచ్చారు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఓకేనా. గివెన్ కోడ్ 122313 సో ఆన్సర్ 123. సో ఎందుకు మరి ఇలా అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ చూసుకున్నారు కదా, ఇక్కడ కార్పొరేట్ బాండ్స్ గురించి, గవర్నమెంట్ సెక్యూరిటీ గురించి సెకండ్ క్వశ్చన్ ఇది రిపీటెడ్గా. సో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇక్కడ చూడండి, ట్రేడింగ్ ఇన్ కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ ఇండియా మరి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ట్రేడ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్. ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక మెయిన్ రోల్ ఏంటంటే ఇంపార్టెంట్ రోల్, సిగ్నిఫికెన్స్ పార్టిసిపెంట్ ఇన్ ద ఇండియన్ బాండ్ మార్కెట్, వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు దే అలొకేట్ ద కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ ద పాలసీ హోల్డర్ ప్రిమైసమ్ into the fixed income securities and such as a corporate bonds, government securities, and to ensure the steady return and manage the risk. ఇవేం చేస్తాయి అనేది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో. తర్వాత పెన్షన్ ఫండ్ తీసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇన్వెస్ట్ ఇన్ కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ టు ప్రొవైడ్ ద స్టేబుల్ రిటర్న్స్, ఏం చేస్తాయి ఇవి, వాళ్ళకి కావాల్సిన స్టేబుల్ రిటర్న్స్ని ప్రొవైడ్ చేసాయి. అండ్ ఎసెన్షియల్ ఫర్ ద లాంగ్ టర్మ్ పెన్షన్ పేఅవుట్స్కి ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్, క్రెడిట్ రేటింగ్ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు మనం పెన్షన్ ఫండ్స్ తీసుకున్నాం, దే ఆర్ పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ బాండ్స్ రిలేటెడ్ ఏ ఆర్ హయ్యర్ ఫోకసింగ్ ఆన్ ద లోయర్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. మెయిన్ ఎక్కడ ఎవరైనా కూడా లో రిస్క్ ఎక్కువ ఉన్న దగ్గర పెడతారా అండి, లేదు కదా. సో మళ్ళీ ఇది పెన్షన్ ఫండ్, సో లోవర్ రిస్క్ ఉన్న దగ్గర మనం పెట్టడం జరుగుతుంది. తర్వాత పోర్ట్ఫోలియో లిమిట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇట్స్ రేటెడ్ బిట్వీన్ ద A అండ్ AA AA, ఓకే, ఆర్ క్యాప్డ్ 10% ఆఫ్ ద పెన్షన్ ఫండ్ టోటల్ కార్పొరేట్ బాండ్స్
portfolio to ensure the portfolio stability and limit the exposed and high risk instruments. నెక్స్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ తీసుకుంటే ఈ విధంగా ఉంది. సో చూడండి ఇక్కడ మన పాయింట్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లారిటీ ఉంది కదా, తర్వాత పెన్షన్ ఫండ్ అనేది ఇక్కడ పెడతాం క్లారిటీ ఉంది కదా, తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్. మరి రీటైల్ ఇన్వెస్టర్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఎంకరేజింగ్ ద పార్టిసిపాక్షన్స్. అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ని ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగాలంటే వర్క్ జరగడానికి ఇట్స్ టైం టేకెన్ ప్రాసెస్ అండ్ ఇట్స్ నాట్ సఫిషియంట్ అనేది కొన్నిసార్లు అవ్వదు. సో అలాంటి సందర్భంలో మన రీటైలర్ని ఏం చేస్తారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ టేకింగ్ స్టెప్స్ టు ద ఎంకరేజ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద బాండ్ మార్కెట్ అండ్ వైడనింగ్ ద ఇన్వెస్టర్ స్పేస్. ఎందుకనంటే ఇన్వెస్టర్స్ని పెంచడం కోసం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ అన్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఇన్ కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎవరైనా కూడా కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఐదర్ డైరెక్ట్లీ త్రూ ద బాండ్ మార్కెట్ ఆర్ ఇండైరెక్ట్లీ వయా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా, లేదా ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా ఏ విధంగానైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అందుకే మనం మ్యూచువల్ ఫండ్స్, ఆ ఫండ్స్, ఈ ఫండ్స్ అని చెప్తా ఉంటారు కదండి కడుతున్నామని. సో అలా. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ETF ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, మోటార్ వెహికల్స్, కరెన్సీ స్వాప్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ద అబోవ్ కన్సిడర్ ద ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. పైన ఉన్న వాటిలో ఏది ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కింద వస్తుంది అన్నారు. 1 ఓన్లీ, 2 3, 1 2 3, 1 3. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, మోటార్ వెహికల్స్. ఒకసారి థింక్ చేయండి, మోటార్ వెహికల్స్ అండ్ కరెన్సీ స్వాప్. సో మన ఆన్సర్ వచ్చేసి 1 and 3. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనకి మోటార్ వెహికల్స్ అనేది మనము చూసుకోవచ్చు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద. ఓకేనా. సో చూద్దాం మరి ఇప్పుడు ఇలా ఏంటి అసలు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటే, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఏంటండి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఇంటాంజిబుల్ అసెట్స్. ఇప్పుడు మరి మోటార్ వెహికల్ ఎందులో వస్తుందండి, టాంజిబుల్ అసెటా కాదా? సో ఆన్సర్ క్లియరా? సో దాట్ రిప్రజెంట్ ద లీగల్ అగ్రిమెంట్ ఆర్ క్లైమ్స్ టు ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఆర్ ఓనర్షిప్ interest and characteristics. These assets are tradable. Tradable and derive their value based on market dynamics and financial markets. తర్వాత మరి టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ తీసుకున్నప్పుడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, దీని యొక్క పర్పస్ ఏంటంటే పర్ఫార్మ్ ద బాస్కెట్ ఆఫ్ అసెట్ అండ్ సచ్ యాజ్ స్టాక్, కమోడిటీస్ అండ్ బాండ్స్. ట్రేడింగ్ తీసుకున్నప్పుడు ట్రేడెడ్ ఆన్ స్టాక్ మార్కెట్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ అలో ద ఇన్వెస్టర్స్ టు బై అండ్ సెల్. ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు త్రూ ద ట్రేడింగ్ డే. కరెన్సీ స్వాప్స్ అంటే ఏంటిదని అంటే, కరెన్సీ స్వాప్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్. ఇదేంటంటే ఒక కాంట్రాక్ట్ ఇక్కడ మరి ఇన్ విచ్ 2 parties ఎక్స్చేంజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్ డిఫరెంట్ కరెన్సీస్. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, రష్యా ఉంది అనుకుంటున్నాం, ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే. మరి యూసేజ్ కామన్లీ యూజ్ ఫర్ ద hedging currency risk and securing the low interest rates across the different currency market. Next నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ తీసుకుంటే మోటార్ వెహికల్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ లో వస్తుందండి. ఇట్ ఈస్ ఎ టాంజిబుల్ అసెట్స్, ఇట్స్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చదువుకోవాలి మరి అంటే, అసలు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, నాన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేది చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని అన్నారు. ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారు చూడండి. స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. క్వశ్చన్ క్లియర్గా చూడండి, అగ్రికల్చర్ అనగానే ప్రైమరీ వెళ్ళిపోద్దు. ఓకేనా. స్టోరేజ్ అంటే ఎందులో వస్తుందండి, టెరిటరీ సెక్టార్. ఓకే. తర్వాత డైరీ ఫార్మ్స్ అంటే ఎందులో వస్తుంది మనకి, ప్రైమరీ. సో దిస్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్, ఒకటి రైట్. తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఎందులో వస్తుందండి మనకి, సెకండరీ. అవునా. సో ఇక్కడ వస్తుంది, సో ఇది రాంగ్. తర్వాత వీవింగ్ క్లాత్స్, ఇది కూడా మనకి సెకండరీలో వస్తుంది, రైట్. అంటే 2 స్టేట్మెంట్ రైట్ అవుతుంది. చూద్దాం ఆన్సర్ బి ఓన్లీ 2. మరి ఓన్లీ 2 ఇక్కడ మనకి ఓన్లీ 1 ఓన్లీ 2 అన్నప్పుడు మనం జాగ్రత్త ఏ 2 అనేది కరెక్ట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా.
చూడండి సెక్టార్ క్లాసిఫికేషన్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఇది వచ్చేసి మనము ఏదైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసిన దాన్ని స్టోర్ చేసేది ఏంటంటే స్టోరేజ్ అంటే సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. స్టోరేజ్ అంటే ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ చేసేసి ఇది మనకి దాన్ని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చెప్తుంది కదా. సో టెరిటరీ సెక్టర్. సో స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ సర్వీస్ యాక్టివిటీ. దేని కింద వస్తుంది ఇది, మరి స్టోర్ చేయడం అంటే సర్వీస్ కింద వస్తుంది కదా. సో ఇట్ ఈస్ ఎ సర్వీస్ యాక్టివిటీ విత్ ఇన్ ద టెరిటరీ సెక్టార్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇట్స్ ఇన్వాల్వింగ్ ద ప్రొవైడింగ్ ద స్టోరేజ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, రా మెటీరియల్స్. ఓకేనా. నెక్స్ట్ డైరీ ఫార్మింగ్ అన్నప్పుడు ప్రైమరీ వస్తుంది. తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్, ఇక్కడ డైరీ ఫార్మింగ్ అన్నప్పుడు ఇది రా మెటీరియల్ కింద వస్తుంది కాబట్టి ప్రైమరీ. మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే మనకి ఇక్కడ ప్రైమరీ సెక్టార్స్. ఓకేనా, ప్రైమరీ సెక్టార్ ఎందుకు వస్తుంది మినరల్ ఎక్స్ప్లోరేషన్ అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద డిస్కవరింగ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ద రా మెటీరియల్. ఓకేనా, and this the tertiary sector is oriented towards the providing the services rather than extraction and activities. ఓకే, అయితే ఇక్కడ మనకి సెకండరీ సెక్టర్ తీసుకున్నప్పుడు మనకి ఏం చేస్తుందండి, ఇదైతే మినరల్స్ మనకు వచ్చిన రా మెటీరియల్స్ ఉంటుంది కదా, దాన్ని ఇండస్ట్రియల్ అంటే ఫ్యాక్టరీస్లో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో మరి డిస్కవరీ చేయడాన్ని ఏమంటాము మనము, ఇక్కడ మనకి 2 typesగా మనం చూసుకోవచ్చు. డిస్కవరీ చేసేది ఏమొస్తుంది మనకి ఇక్కడ, డిస్కవరింగ్ అన్నప్పుడు ప్రైమరీ కదా. సో అసలు ఎక్కడ ఉంది ఏంటి అనే దాని మీద డిస్కవర్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ద రా మెటీరియల్ని ఎక్స్ట్రాక్టింగ్ చేస్తుంది. ఓకేనా. సో ద టెరిటరీ సెక్టర్ ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. దీనికి టెరిటరీ సెక్టర్ అనేది సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేది రాదర్ దెన్ ఎంగేజింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద యాక్టివిటీస్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వీవింగ్ క్లాత్స్. సో వీవింగ్ క్లాత్స్ అంటే ఇట్ ఈస్ ఎ సెకండరీ సెక్టార్. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్, అంటే ఇక్కడ మనం మినరల్స్ తీసుకున్నాం, వాటిని ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇన్వాల్వింగ్ ద ప్రాసెసింగ్ ద రా మెటీరియల్స్ లైక్ కాటన్, వూల్ లాంటివి తీసుకొని వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద ఫిజికల్ క్యాపిటల్ ఇన్ ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నాం. ఫిజికల్ క్యాపిటల్. ఓకే, ఇక్కడ మళ్ళీ చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఫిజికల్ క్యాపిటల్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ ఇక్కడ ఐటమ్ ఇచ్చింది కేటగిరీ. ఫస్ట్ ఫార్మర్ ప్లాఫ్ అన్నాం. ఫార్మర్ అంటే ఏంటిది, ఫస్ట్ మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫార్మర్ అంటే ఏంటిది, ఫిక్స్డ్ క్యాపిటలా వర్కింగ్ క్యాపిటలా క్వశ్చన్. ఇక్కడ ఫార్మర్ ప్లాఫ్ అంటే వాళ్ళు దున్నుతారు కదా అది. తర్వాత కంప్యూటర్ అనేది ఏంటండి, ఫిక్స్డ్ క్యాపిటలా కాదా. సో రైట్. తర్వాత యాన్ యూజ్డ్ బై ద వీవర్స్, ఎవరైతే వీవర్స్ ఉంటారు కదా వాళ్ళు యాన్ యూజ్ చేస్తారు కదా, మరి అది దేని కింద వస్తుంది, ఫిక్స్డ్ క్యాపిటల్ కింద వస్తుంది రాదు కదా, వర్కింగ్ కింద వస్తుంది కదా. నెక్స్ట్ పెట్రోల్ వచ్చేసి మరి వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా, చూద్దాం హౌ మెనీ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఆన్సర్ బి ఓన్లీ 2. ఈ ఒకటి పెట్రోల్, ఇంకొకటి కంప్యూటర్స్. అయితే ఇక్కడ ప్లాఫ్ తీసుకున్నాం మన ఫార్మర్స్ది, అది మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ కింద వస్తుంది వర్కింగ్ కాకుండా, ఎందుకంటే ఒకసారి కొంటాం దాన్ని రిపీటెడ్గా యూజ్ చేస్తాం కదా. సో అందుకు ఇప్పుడు పెట్రోల్ ఉంది, పెట్రోల్ అనేది మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ రాదు, ఎందుకంటే అది యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకు. సో చూద్దాం ఇక్కడ ప్లాఫ్ ఇది వచ్చేసి ఏంటండి మనకి ఫిక్స్డ్ క్యాపిటల్. ఇట్స్ ఎ డ్యూరబుల్ అసెట్. ఓకేనా, ఇట్స్ ఎ డ్యూరబుల్ అసెట్స్ అండ్ యూజ్డ్ రిపీటెడ్లీ ఓవర్ ద మల్టిపుల్ ప్రొడక్షన్ సైకిల్. మనం రిపీటెడ్గా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము కాబట్టి అది ఇక్కడ ఏమవుతుంది, ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది. ఓకేనా. తర్వాత కంప్యూటర్ తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్, బికాస్ వీ కెన్ యూజ్ డైలీ కదా, సో సెవెరల్ ఇయర్స్ కూడా యూజ్ చేస్తుంటాం. తర్వాత యాన్ తీసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ అయితే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ వర్కింగ్ క్యాపిటల్. ఇట్ ఈస్ ఏ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇదేంటంటే ఒక రా మెటీరియల్ కదా, సో మనం ఎప్పుడు యూజ్ చేస్తాం దీన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో యూజ్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది ఇది వర్కింగ్ క్యాపిటల్. పెట్రోల్ వర్కింగ్ క్యాపిటల్. పెట్రోల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ క్యాపిటల్, ఎందుకంటే పెట్రోల్ పోసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ బండిలో, దాన్ని అయిపోయే వరకు వాడతాం, అయిపోయిన తర్వాత మళ్ళీ వాడతామా లేదు. ఇప్పుడు సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అనుకో, వర్క్ చేస్తుంటాం, వర్క్ అయిపోగానే మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాం, మళ్ళీ వర్క్ అవసరం ఉన్నప్పుడు వాడతామా లేదా. సో అంటే డ్యూరబిలిటీ ఉంటుంది, బట్ దీనికి ఏంటంటే డ్యూరబిలిటీ అనేది ఉండదు కదా. విత్ రెఫరెన్స్ టు ద రూల్స్ ఇంపోజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైల్ ట్రీటింగ్ ఫారెన్ బ్యాంక్స్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటున్నానంటే విత్ రిఫరెన్స్ టు ద రూల్స్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ఇంపోజ్ చేసింది వైల్ ట్రీటింగ్ ఫారెన్ బ్యాంక్స్ని ట్రీట్ చేసే టైంలో మరి ఏంటనే చూద్దాం. చూడండి, దెర్ ఇస్ ఏ నో మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ హోల్ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీస్ ఇన్ ఇండియా అన్నాడు.
నాకు తెలిసి ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకంటే మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ లేకుండా చేస్తుందా అనేది క్వశ్చన్ కదా. చూద్దాం మరి అది రైట్ అయితే రాదా చూద్దాం. నెక్స్ట్, ఫర్ ద హోలీ ఓనర్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీస్ ఇన్ ఇండియా అట్లీస్ట్ 50% ఆఫ్ బోర్డ్ మెంబర్ షుడ్ బి అన్ ఇండియన్ నేషనల్స్. ఎస్, ఎప్పుడైతే ఫారెన్ బ్యాంక్స్ ఇండియాలో ఇక్కడ మనము వాళ్ళు బ్యాంక్స్ పెట్టినా ఏదైనా చేసినా దానికంటూ ఒక రూల్స్ ఉంటాయి అన్నట్టుగా. ఎలా అనంటే ఫారెన్ బ్యాంక్స్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు 50% అట్లీస్ట్ 50% బోర్డ్ మెంబర్స్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్ ఉండాలి. సో మరి ఇక్కడ చూడండి ఆన్సర్ ఓన్లీ బి అంటే ఆన్సర్ ఓన్లీ 2. సో ఇది 2 మాత్రం కరెక్ట్, ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్ వస్తుంది కదా, నో మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది లేకుండా ఎట్లా పెట్టుకునేసాం. ఇప్పుడు మన పక్కింటోడు వచ్చేసి నేను డబ్బులు పెట్టకుండా నేను ఇంట్లో ఉంటానంటే ఉండనిస్తామా? లేదు కదా. అట్లీస్ట్ 2 డబ్బులు తీసుకుని ఉంటా అంటే ఉండనిస్తాం, అవునా కదా. సో అంటే థింక్ అబౌట్ ద రియాలిటీ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. గైడ్లైన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ద ఓన్డ్ సబ్సిడరీస్ WOS బై ఫారెన్ బ్యాంక్స్. చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ ద పేరెంట్ బ్యాంక్స్. ఫస్ట్ సూపర్వైజరీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫారెన్ బ్యాంక్స్ మస్ట్ అండర్ ద అడక్వేట్ ప్రుడెన్షియల్ సూపర్విజన్ ఇన్ ఇట్స్ హోమ్ కంట్రీ. ఫస్ట్ వాళ్ళ కంట్రీలో వాళ్ళకు ఒక స్టాండర్డ్ లెవెల్, తర్వాత బేసల్ స్టాండర్డ్స్ కూడా అప్లై అవుతాయి. ఆర్బీఐ ఇక్కడ బ్యాంక్స్ వెదర్ బ్యాంక్స్ హోమ్ కంట్రీ రెగ్యులేటర్ అదర్స్ టు బేసల్ స్టాండర్డ్స్. వాళ్ళు వచ్చి ఇక్కడ బ్యాంక్ పెడతామంటే వాళ్ళ కంట్రీలో ఏదైతే వాళ్ళ హోమ్ కంట్రీ ఉంటుంది కదా అక్కడ వాళ్ళకంటూ కొన్ని స్టాండర్డ్స్, ఇప్పుడు మనకి బేసల్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా అవి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా. ఎందుకంటే అక్కడ ఫ్రాడ్ వచ్చి ఇక్కడ పెడతానంటే కుదరదు కదా. సో అట్లా. తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్ తీసుకున్నప్పుడు హోమ్ కంట్రీ రెగ్యులేటరీ తీసుకున్నప్పుడు మ్యాండేటరీ ఫర్ సెట్టింగ్ అప్ ద WOS ఇన్ ఇండియా. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ కన్సిడర్ బై ద ఆర్బీఐ. మరి ఆర్బీఐ ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తుందంటే ఫస్ట్ బిలటేరల్ రిలేషన్స్, అంటే ఎకనామిక్ పొలిటికల్ రిలేషన్స్ అనేది ఇండియా అండ్ బ్యాంక్ హోమ్ కంట్రీకి ఏ విధంగా, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పెడతా అంటే ఒప్పుకుంటామా? లేదు కదా. సో ఆ కంట్రీకి మన కంట్రీకి బయలటరల్ అంటే ఇద్దరికి కూడా మంచి ఎకనామికల్ పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయా లేదా. తర్వాత ఫైనాన్షియల్ సౌండ్నెస్, ఆ బ్యాంక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉందా, ఓనర్షిప్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ రేటింగ్ అనేది బాగుందా, గ్లోబల్ ర్యాంకింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటుంది ఫస్ట్. తర్వాత గ్లోబల్ ప్రెజెన్స్ తీసుకున్నప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫుట్ ప్రింట్, సో అది మరి ఏ విధంగా ఉందనేది చూసుకుంటుంది. తర్వాత క్యాపిటల్ రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు స్టార్ట్అప్ క్యాపిటల్ తీసుకుంటే మినిమం స్టార్ట్అప్ క్యాపిటల్ 3 బిలియన్ ఈజ్ రిక్వైర్డ్. అర్థమైంది ఇప్పుడు నేను ఎందుకు రాంగ్ అన్నాను. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు, నో మినిమం క్యాపిటల్ రిక్వైర్డ్ అన్నాడు. సో ఇక్కడే మనకు అర్థమైపోవాలి ఆన్సర్, ఇంకా మనం ఎక్కువ థింక్ చేయొద్దు. సో కొంచెం మనం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఎగ్జామ్ హాల్లో యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఎకానమీ అరే ఇంత సింపుల్ క్వశ్చన్ నేను అంటే లాస్ట్ ఎవరైనా అటెంప్ట్ చేసి రాంగ్ చేసి అనిపిస్తుంది నేను అటెంప్ట్ చేయలేకపోయాను. అయితే మనకి ఏమైందంటే ఆన్సర్ తెలుస్తుంది, మనం చదువుతాం చాలాసార్లు రిపీటెడ్గా చదువుతాం, కాన్సెప్ట్ తెలుసు, ఆన్సర్ తెలుసు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 2 hours కూర్చున్నప్పుడు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్లో మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. అప్పుడు మన సమ్ టైమ్స్ ఏమైపోతుందంటే ఒక్కసారి మీరు స్ట్రెయిన్ అయినా ఒక్కసారి మీరు స్ట్రెస్ అయినా కూడా మనము నెక్స్ట్ ఆలోచన విధానం అనేది తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు అందుకే ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో స్ట్రెస్ అవ్వకండి, జస్ట్ గో అంతే, రాయండి. మీరు జస్ట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టండి. మీకు అక్కడ గుర్తు రాలేదు, గుర్తు రానప్పుడు మీ మైండ్ని మీరు యూజ్ చేయండి. ఓకేనా, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్ మినిమం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది. యాజ్ అ యూపీఎస్సీ మన నార్మల్ పర్సన్ యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్గా నీకు ఇది రైట్ అనిపిస్తుందా? చెప్పు, ఫస్ట్ రైట్ అనిపిస్తుందా? లేదు కదా. సో ఇది ఎలిమినేట్ చేసి మిగిలింది ఏంటి, బీనే కదా. ఓకే, సో ఇది కూడా రైటా రాంగ్ అని చూసుకుంటే ఇక్కడ ఓన్డ్ బ్యాంకింగ్ సబ్సిడరీస్ ఇండియా, అవును 50% మన వాళ్ళు లేకపోతే ఇప్పుడు 50% మన వాళ్ళు లేనప్పుడు మనకు అధికారం ఉంటుందా? ఉండదు కదా. సో అట్లా థింక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, ఈక్విటీ ఓనర్షిప్ తీసుకున్నప్పుడు పేరెంట్ బ్యాంక్ మస్ట్ హోల్డ్ 100% ఈక్విటీ ఇన్ ద సబ్సిడరీ. తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే కార్పొరేట్ చూడండి బోర్డ్ కన్సంప్షన్ అట్లీస్ట్ 50% ఆఫ్ డైరెక్టర్స్ మస్ట్ బి ఇండియన్ నేషనల్స్. తర్వాత అట్లీస్ట్ 50% ఆఫ్ బోర్డ్ మెంబర్స్ మస్ట్ బి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ మినిమమ్ ఆఫ్ 1/3 ఆఫ్ షుడ్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వితౌట్ టై టు ద సబ్సిడరీ అండ్ పేరెంట్ బ్యాంక్స్. నెక్స్ట్, డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ డైరెక్టర్స్ మస్ట్ మీట్ ఆర్బీఐ, ఎవరిని కలవాలండి? ఆర్బీఐని, ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా కోసం. తర్వాత ఆర్బీఐ అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి ఉండాలి. క్లియర్ కదా. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ CSR in
సిఎస్ఆర్ రూల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, సిఎస్ఆర్ రూల్స్ specify that expenditures that benefit the company directly or its employees will not considered as a CSR activities. ఇక్కడ ఏమంటున్నారు, కార్పొరేట్ సెక్టార్ రెస్పాన్సిబిలిటీస్ గురించి క్వశ్చన్ అడిగారు విత్ రెఫరెన్స్ టు ద సిఎస్ఆర్ రూల్స్ ఇన్ ఇండియా. సో మరి సిఎస్ఆర్ రూల్స్ స్పెసిఫై దట్ ఎక్స్పెండిచర్స్ దట్ బెనిఫిట్ ద కంపెనీ డైరెక్ట్లీ ఆర్ ఇట్స్ ఎంప్లాయీస్ విల్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో కంపెనీ డైరెక్ట్లీ ఆర్ ఇట్స్ ఎంప్లాయీస్ అంటే కంపెనీ కానీ బెనిఫిట్ ద కంపెనీ కానీ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ నాట్ డైరెక్ట్లీ కమ్స్ అండర్ ద సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని అన్నారు. ఓకేనా. తర్వాత సిఎస్ఆర్ రూల్స్ డు నాట్ స్పెసిఫై ద మినిమం స్పెండింగ్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. సిఎస్ఆర్ రూల్స్ డు నాట్ స్పెసిఫై ఎంత స్పెండ్ చేయాలని ఎలా స్పెసిఫై చేయలేదని అంటున్నారు. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదని అంటున్నారు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటనేది చూద్దాం. ఇక్కడ నాట్ స్పెసిఫై అన్నప్పుడు ఇది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్ అవుతుంది. ఎందుకనంటే ఇంత మినిమం అమౌంట్ అనేది ఉంటుంది కదా. సో కానీ ఇక్కడ నాట్ స్పెసిఫైడ్ అన్నాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇట్ స్పెసిఫై ద ఎక్స్పెండిచర్ దట్ బెనిఫిట్ ద కంపెనీ డైరెక్ట్లీ ఆర్ ఇట్స్ ఎంప్లాయీస్ విల్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని అన్నాడు. సో చూద్దాం, ఆన్సర్ వచ్చేసి 1 అండి. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ 1 అంటే ఓన్లీ 1 గుర్తుపెట్టుకోండి, 1 ఓన్లీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 ఓన్లీకి ఓన్లీ 1కి డిఫరెన్స్ ఉంటుంది. 1 ఓన్లీ అన్నప్పుడు స్టేట్మెంట్ 1 కరెక్ట్, ఓన్లీ 1 అన్నప్పుడు ఏదన్నా ఒక్క స్టేట్మెంట్ కరెక్ట్. అందులో ఇది చాలా మంది ఇక్కడ చాలా మిస్టేక్ చేస్తారు, అసలు దీన్ని అనలైజ్ కూడా చేయరు చాలా మంది, గుర్తుపెట్టుకోవాలి. అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం తీసుకుంటే సిఎస్ఆర్ బెనిఫిట్ సొసైటీ తీసుకున్నప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆర్ డిజైన్డ్ టు బెనిఫిట్ సొసైటీ. ఎందుకు ఇవి డిజైన్ చేశారు? సొసైటీకి బెనిఫిట్ చేయడానికి. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ టు ద కంపెనీ ఇట్ సెల్ఫ్. కంపెనీ డైరెక్ట్గా హెల్ప్ చేయదు. అయితే ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు మనం ఎన్జిఓస్ ఇట్లా చూస్తాం కదా, అలాంటి వాళ్ళకు సాలం ద్వారా సపోర్ట్ చేస్తుందంట. ఎలిజిబిలిటీ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే షెడ్యూల్ 7 ఆఫ్ ద కంపెనీ యాక్ట్. ఎవరండి? షెడ్యూల్ 7 ఆఫ్ ద కంపెనీ యాక్ట్ కింద రావాలి. హెల్త్, శానిటేషన్ అండ్ ఎడ్యుకేషన్. ఎవరెవరు సపోర్ట్ చేయొచ్చు? హెల్త్, శానిటేషన్, ఎడ్యుకేషన్. ఎన్వైర్న్మెంట్, స్పోర్ట్స్ అండ్ హెరిటేజ్, ఆర్ట్ అండ్ కల్చర్. అంటే ఎవరెవరికి హెల్ప్ చేయొచ్చు? రూరల్ స్లమ్ ఏరియా డెవలప్మెంట్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో, సోషల్ వెల్ఫేర్లో. ఓకేనా. తర్వాత సిఎస్ఆర్ స్పెండింగ్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నప్పుడు చూడండి, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం అట్లీస్ట్ 2% ఆఫ్ దేర్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా పాస్ట్ 3 years నుంచి యాక్టివిటీస్ మీద పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్ 1, ఇఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ వర్ టు డిఫాల్ట్ ఆన్ ఇట్స్ డెట్. ఇక్కడ ఏమంటున్నారు? డిఫాల్ట్ ఆన్ ఇట్స్ డెట్స్, హోల్డర్స్ of US Treasury bonds will not able to exercise their claim to receive payment. Statement 2, USA government debt is not backed by hard asset but only by the faith of the government. Which of the above statement correct అని అన్నారు. సో ఇలాంటి కొంచెం పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వీటి మీద టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు. నేను చెప్పేది ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసేసేయండి. దీని మీద కొంచెం ఇలా అర్థమైంది అనుకోండి, యాక్చువల్లీ ఇలా వచ్చిన ఈజీగానే అర్థమవుతాయి, కానీ ఇలా అర్థం కాలేదు అన్నప్పుడు మీరు టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది, క్వశ్చన్ చదవడంలో, అర్థం చేసుకోవడంలో టైం వేస్ట్ అవుతుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. సో చూద్దాం, ఫస్ట్ స్టేట్మెంట్ 1 అన్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, తర్వాత బోత్ స్టేట్మెంట్ 1. ఇదంతా మనకు తెలిసింది ఎలా వస్తుంది అనేది. సో మన ఆన్సర్ వచ్చేసి మాత్రం ఏ. మరి అది ఎలా ఏ అనేది ఒకసారి చూద్దాం. If the United States were default on its debt, it would be unable to fulfill its obligations to pay back the holders of US. ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారు? డిఫాల్ట్ ఆన్ ఇట్స్ డెట్. ఒకవేళ వాళ్ళు ఎవరైతే డెట్ అంటే తెలుసు కదా, వాళ్ళ అబ్లిగేషన్స్ వాళ్ళు ఫుల్ చేయలేకపోతే unable to pay back holders అని చెప్తున్నారు. సో ట్రెజరీ బాండ్స్ అండ్ ప్రివెంటింగ్ బాండ్ హోల్డింగ్ ఫ్రమ్ ద exercising their claims of the receive payments, and US government debt is not backed by hard asset like gold, property, but by the full faith credit. మరి ఇప్పుడు మన దగ్గర తీసుకున్నాం అనుకోండి, జనరల్గా దేని మీద ఎక్కువ పెడతారు? గోల్డ్ అండ్ ప్రాపర్టీ మీద, అవునా కదా? సో మనది నడిచేది ఎక్కువ గోల్డ్ అండ్ ప్రాపర్టీ మీద. మరి ఇక్కడ ఏమంటే ఫుల్ ఫెయిత్ క్రెడిట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇది అంటే దీనికి రైట్ ఎగ్జాంపుల్, రైట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మళ్ళీ ఇక్కడ వచ్చి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, ఇలాంటి 2 ఇచ్చారు. ఈ సెకండ్ క్వశ్చన్ మన తర్వాత చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద డిజిటల్ రూపీ. ఇక్కడ ఏమంటున్నారు, క్వశ్చన్ వచ్చేసి రిలేటెడ్ టు ద వాట్ అంటే డిజిటల్ రూపీ గురించి ఉంది. చూడండి, ఇట్ ఈజ్ ఏ డిజిటల్ రూపీ గురించి. ఇట్ ఈజ్ ఏ సావరెన్ కరెన్సీ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిజిటల్ రూపీ అనేది ఎవరు ఇష్యూ చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా కదా? రైటే కదా. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అలైన్మెంట్ విత్ ఇట్స్ మానిటరీ పాలసీ, ఎస్. అండ్ ఇట్ అపియర్ యాజ్ ఏ లయబిలిటీ ఆన్ ద ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్. మరి ఇది ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మీద వస్తుందా? ఎస్. అండ్ ఇట్ ఈస్ ఇన్షూర్డ్ అగెనిస్ట్ ద ఇన్ఫ్లేషన్ బై ఇట్స్ వెరీ డిజైన్ అని అన్నాడు. సో ఇట్ ఈస్ ఇన్షూర్డ్ అగెనిస్ట్ ద ఇన్ఫ్లేషన్. అగెనిస్ట్ ద ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ మనం రాంగ్ అవుతుందండి. ఇట్ ఈస్ ఫ్రీలీ కన్వర్టబుల్ అగెనిస్ట్ ద కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్. ఇక్కడ ఏమంటుంది? ఫ్రీలీ, అవును, ఫ్రీగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా కమర్షియల్ బ్యాంక్ మనము అగెనిస్ట్ కమర్షియల్ బ్యాంక్ మనీ అండ్ క్యాష్కి. సో రైట్, 1, 2, 4 రైట్. మరి ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, డిజిటల్ రూపీ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ సిబిడిసి ఇండెడ్ ద సావరెన్ కరెన్సీ ఇష్యూడ్ బై ద ఆర్బీఐ. ఆర్బీఐ ఇష్యూ చేసింది ఎందులో? పార్ట్ ఆఫ్ ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్లో. సో మనం ఇది చదువుకోవాలి, మానిటరీ పాలసీ ఫ్రేమ్. స్టేట్మెంట్ 2, డిజిటల్ రూపీస్ డస్ అపియర్ యాజ్ ఏ లయబిలిటీ ఆన్ ద ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. ఎస్. లైక్ చూడండి, సిమిలర్ టు ద బ్యాంక్ నోట్స్ కాయిన్స్ లాగా ఇది కూడా వస్తుంది. స్టేట్మెంట్ 3 కరెక్ట్. రాంగ్ అని ఎందుకు అంటున్నామంటే డిజిటల్ రూపీస్ నాట్ ఇన్షూర్డ్ అగెనిస్ట్ ద ఇన్ఫ్లేషన్ బై డిజైన్. ఇన్ఫ్లేషన్ డిజైన్కి అగెనిస్ట్గా ఉంటుందా? ఉండదు కదా. సో అదే చెప్తాను. 4, డిజిటల్ రూపీ ఫ్రీలీ కన్వర్టబుల్ అగెనిస్ట్ ద కమర్షియల్ బ్యాంక్ మనీ, క్యాష్, జస్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ కెన్ ఎక్స్చేంజ్. ఈజీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్. విత్ రిఫరెన్స్ టు ద డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఓకే, కరెంట్ అఫైర్స్ రిలవెంట్గా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ ఫాలోయింగ్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అన్నాడు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్. సో టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ ద 100% ఆఫ్ ఫండింగ్. ఏమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 100% ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్కి. ఓకే, సో 100% అనేది కరెక్టా రాంగ్ అని చూసుకోవాలి. తర్వాత అండర్ ది స్కీమ్ చూడండి, కాడస్ట్రల్ మ్యాప్స్ ఆర్ డిజిటైడ్. అంటే ఇక్కడ మనం క్యాడస్ట్రల్ మ్యాప్స్ అనేది డిజిటైడ్ అని చెప్పారు. అంటే ఇక్కడ వీళ్ళు దీనికి కావాల్సిన, ఈ స్కీమ్ కావాల్సిన, ఇప్పుడు మనము ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజ్ చేసినప్పుడు దానికి కావాల్సిన మ్యాప్స్ కూడా డిజైన్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం. అవునా కదా? ఇప్పుడు ఒక రికార్డ్ చేయాలంటే దానికి కావాల్సిన ఒక స్ట్రక్చర్ అనేది అన్నీ ఉండాలా లేదా? సో నెక్స్ట్, అన్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ టు ద, ఇక్కడ చూడండి, transliterate the records of rights from the local language to any language recognized by the Constitution of India. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ తీసుకుందాం, తెలంగాణ ఆంధ్ర సేమ్ భాష మాట్లాడతామండి. తెలంగాణ ఆంధ్రాలో తెలుగు మాట్లాడతాం. అదే కర్ణాటక వెళ్తే కన్నడ మాట్లాడతాం. అదే గుజరాత్ వెళ్తే, సో అంటే మనం ఒక్కొక్క స్టేట్కి వెళ్ళినప్పుడు ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. మరి వీళ్ళ రికార్డ్స్ అనేవి వాళ్ళ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి కదా. మరి ఈ లాంగ్వేజెస్ని ఇక్కడ ఏం చేస్తాం? రికగ్నైజ్డ్ బై ద, ఏదైనా ఇప్పుడు ఇవి రికగ్నైజ్ అయిన లాంగ్వేజ్, రికగ్నైజ్ కాన్ లాంగ్వేజ్లో కూడా వాళ్ళ రికార్డ్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు మరి వాటిని ఏం చేయాలి? మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అయిన ఎనీ లాంగ్వేజ్ రూపంలో వాటిని కన్వర్ట్ చేయాలి. సో ఎస్, ఎందుకంటే ఇంపార్టెంట్, అలా కన్వర్ట్ చేసినప్పుడే కదా మనం దాన్ని ఈజీగా మోడర్నైజ్ చేయొచ్చు. సో 3 ఆన్సర్స్ ఆర్ రైట్. చూద్దాం, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఓకే, స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇట్స్ చూడండి, ఇట్ వాజ్ needed to revamp from the national records modernization program because of it's a central sector scheme. ఇదేంటంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో 2016 100% ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. మెయిన్ కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు సెట్టింగ్ ఆఫ్ ద మోడర్న్ రికార్డ్ రూమ్స్ని సెట్ చేయడము, సర్వే ఆఫ్ ల్యాండ్ని సర్వే చేయడము, తర్వాత డేటా ఎంట్రీ అండ్ రీఎంట్రీ చేయడము, డిజిటలైజేషన్ ఆఫ్ ద మ్యాప్స్ కానీ లేకపోతే అది ఎలా ఉంది ఆ స్ట్రక్చర్ ఉంటుంది కదా అవన్నీ చేయడం, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ డేటా సెంటర్స్ని, ప్రతి స్టేట్కు స్టేట్ లెవెల్ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రతి డేటా మనము
ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. తర్వాత కంప్యూటరైజేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్యూటరైజేషన్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే మిస్యూజ్ కాకుండా ఉంటుంది. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత ఐఈసీ యాక్టివిటీస్ని పెంచాలి. తర్వాత సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేది ఉండాలి. స్టేట్మెంట్ 3 తీసుకుంటే ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ట్రాన్స్లేట్ ల్యాండ్ రికార్డ్స్ ఇంటూ ఆల్ లాంగ్వేజెస్ అంటే అన్ని రికార్డులో ఉన్న లాంగ్వేజెస్ని మనం షెడ్యూల్ 7లో ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న లాంగ్వేజెస్కి ఏదైనా లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ స్కీమ్ వస్తున్నాయి, ఇవి మనం రేపు డిస్కస్ చేసుకుందాం స్కీమ్స్ రిలవెంట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే కమెంట్ చేయండి, ఎందుకనంటే ఫర్దర్ మోర్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.